ఓఎన్జీసీలో కాంట్రాక్ట్ డ్రైవర్స్ కనీస వేతనాలు, ఫెయిర్ వేజ్ పాలసీ అమలు చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో కేజీ బేసిన్ రాజమండ్రి ఎదుట ధర్నా నిర్వహించారు. ఓఎన్జీసీలో కాంట్రాక్ట్ డ్రైవర్స్ కనీస వేతనాలు, ఫెయిర్ వేజ్ పాలసీ అమలు చేయాలని, ఓఎన్జీసీ సంస్థ చెల్లిస్తున్న వేతనాలు కార్మికులకు ఇవ్వకుండా దోచుకుంటున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని, అక్రమంగా డ్యూటీల నుండి నిలుపుదల చేసిన కార్మిక నాయకులను విధుల్లోకి తీసుకోవాలని ఓఎన్జీసీ కాంట్రాక్ట్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో కేజీ బేసిన్ రాజమండ్రి ఎదుట ధర్నా నిర్వహించారు. ఒప్పందాన్ని అమలు చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి. కార్మికులకు రావాల్సినటువంటి పూర్తి జీతాలు చెల్లించాలి. కార్మికులకు న్యాయంగా రావాల్సిన పూర్తి జీతాలు చెల్లించాలి. కార్మికులు పూర్తి స్థాయిలో రావాల్సిన జీతాలు చెల్లించాలి. కార్మికులు న్యాయంగా రావాల్సిన పూర్తి జీతాలు చెల్లించాలి. కార్మికుల జీతాలను పొందగొట్టిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలి. కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి. ఓఎన్జీసీ కేజీ బేసిన్ రాజమండ్రి ఎసెట్లో కాంట్రాక్ట్ డ్రైవర్లుగా పనిచేస్తున్నటువంటి కార్మికులకి ఓఎన్జీసీ సంస్థ నిర్దేశించినటువంటి కనీస వేతనాలు కానీ, ఫెయిర్ వేజ్ పాలసీలు కానీ గత 2.5 సంవత్సరాలు పైబడి కాంట్రాక్టర్లు అమలు చేయకుండా అత్యంత తీవ్రమైనటువంటి దోపిడీకి గురి చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మినిమం వేజెస్ జీవో ప్రకారం వేతనం అందట్లేదు. దాన్ని ఆధారాలు చేసుకుని ఆ కనీస వేతనం మీద 35% అదనంగా జీతం ఇవ్వాలని ఓఎన్జీసీ సంస్థ రూపొందించిన ఫెయిర్ వేజ్ పాలసీని అమలు చేయడం లేదు. ఇది అమలు చేస్తేనే ఈ కాంట్రాక్ట్ ఇస్తామని చెప్పి యాజమాన్యం చెప్పినప్పుడు దానికి అంగీకరించే కాంట్రాక్టర్లు టెండర్ వేశారు. దానికి అంగీకరించే కాంట్రాక్టర్లు మేనేజ్మెంట్తో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఆ అగ్రిమెంట్ని ఉల్లంఘించి దాదాపుగా గత 2.5 సంవత్సరాలు పైబడి కనీస వేతనం కూడా అమలు చేయకుండా వస్తూ ఉన్నారు. ఈ విషయం మీద అసిస్టెంట్ లేబర్ కమిషనర్ సెంట్రల్ విజయవాడ దగ్గర దాదాపు 5 నెలల పాటు కన్సల్టేషన్ మీటింగ్ నడిస్తే యాజమాన్యం నుంచి కానీ కాంట్రాక్టుల నుంచి కానీ ఈ సమస్య పరిష్కారానికి ముందుకు రాలేదు. ఇవాళ కార్మిక వర్గం కనీస వేతనం కూడా లేకుండా ఎట్లా బతకాలనేటువంటి ప్రశ్న ఎదురవుతూ ఉంది. కనీస వేతనం లేదు, ఫెయిర్ వేజ్ పాలసీ లేదు, ఈఎస్ఐ లేదు, చాలామందికి ఇన్సూరెన్స్ సౌకర్యాలు లేవు, ఇవాళ ఓవర్ టైం ఇవ్వడం లేదు. ఇంత దుర్మార్గంగా డ్రైవర్లు పనిచేసే పరిస్థితి వస్తూ ఉంది. 24 గంటలు తిరిగేటువంటి వెహికల్స్ మీద, అంబులెన్స్ మీద 2 డ్రైవర్లు పనిచేయాల్సి వస్తే ఒక డ్రైవర్ని పెట్టి ఆ జీతం ఇస్తూ ఉన్నారు. 2 డ్రైవర్లకి యాజమాన్యం జీతం ఇస్తూ ఉంటే ఒక డ్రైవర్కి మాత్రమే జీతం ఇస్తూ ఉన్నారు. ఇంత తీవ్రమైనటువంటి ఇవాళ కార్మికుల శ్రమని దోపిడీ అనేటువంటిది ఓఎన్జీసీ సంస్థలో కాంట్రాక్టులు చేస్తూ ఉన్నారు. లాజిస్టిక్ అధికారులకి, ఐఆర్ అధికారులకి అనేక మందికి ఇవాళ అనేక సార్లు రిప్రజెంట్ చేసిన, ఎంత పత్రాలు ఇచ్చినా నిమ్మక మీదెట్టినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇవాళ వాళ్ళు అమలు చేయట్లేదు అని చెప్పేదానికి కార్మికుల యొక్క బ్యాంక్ స్టేట్మెంట్లని లేబర్ అధికారుల దగ్గర ఇచ్చినప్పుడు దాన్ని పరిశీలించినటువంటి ఓఎన్జీసీ లాజిస్టిక్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులు అవును ఇవాళ మేము చెల్లించిన జీతానికి కాంట్రాక్టర్లు వర్కర్లు చెల్లించిన జీతానికి తేడా ఉంది అని చెప్పి అంగీకరించారు. ఆ కాంట్రాక్టర్ నోటీస్ ఇచ్చారు కానీ తదుపరి చర్య తీసుకోలేదు. మరి ఇంత ఓపెన్గా, ఇంత దారుణంగా ఈ ఓఎన్జీసీ సంస్థ చెల్లిస్తున్నటువంటి సొమ్ముల్ని డ్రైవర్లకు ఇవ్వకుండా దోపిడీ జరుగుతూ ఉంటే ఇవాళ ఓఎన్జీసీ యాజమాన్యం, అసెట్ మేనేజర్ గారు స్పందించి సమస్య పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.